వెల్కమ్ టు ది టాప్ స్టార్ సిరీస్. ఈసారి మనం తెలుసుకోబోయేది స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి. ముద్దుగా బన్నీ, అరవింద్ గారు అబ్బాయి, చక్కగా తిని వెచ్చగా పడుకోవచ్చు, లైఫ్ని స్మూత్గా కొనసాగించవచ్చు. కానీ డిఎన్ఏ నిమ్మలంగా ఉండనిస్తుందా ఏంటి? అల్లు రామలింగ గారి వారసత్వం బన్నీలోని యాక్టర్ని నిద్రలేపింది. బన్నీని లాంచ్ చేసింది డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు. మాస్టర్ ప్లానర్ అల్లు అరవింద్ గారు చాలా తెలివిగా బన్నీని లాంచ్ చేశారు. బొమ్మ బాగా ఆడింది. ఫైనల్ గా కుర్రాడు భలే చేస్తున్నాడే అనే ఇమేజ్ కొట్టేశాడు. ఇక రెండో సినిమా దిల్ రాజు ఫిల్టర్ చేసిన స్క్రిప్ట్, సుకుమార్ తెలివిగా మల్టిప్లై చేసిన సీన్స్ తో ఆర్యాగా మీ ముందుకు వచ్చాడు. స్టోరీలో నెగిటివ్ షేడ్స్ అయితేనే అదరగొట్టే డ్యాన్స్, అమేజింగ్ ఫైట్స్ తో ఇంప్రెస్ చేశాడు. ఏ కమర్షియల్ స్టార్ హీరో చేయలేని రిస్క్ చేశాడు. ఆర్యాగా అందరినీ ఆశ్చర్యపరిచాడు. That's it. A new path created in Telugu film industry. 1+1 ఆఫర్ లాగా ఏక్ తీర్ దో చిడియా. ఆర్యాతో మలయాళంలో మల్లు అర్జున్ గా మారి అందరి నోర్లు మూయించాడు. ఆ తర్వాత వినాయక్ బన్నీ సినిమాతో బన్నీ ప్యూర్ మాస్ ఆడియన్స్ కి దగ్గరయ్యాడు. ఆ నెక్స్ట్ కరుణాకరన్ హ్యాపీ సినిమాతో బన్నీ వెరీ ఇంట్రెస్టింగ్ గా అర్బన్ మాస్ యూత్ లో ఎవరికి లేని ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. హీ నోస్ వే టు డీప్. కొత్త ఫ్యాన్ బేస్ ఫర్ ఓన్లీ బన్నీ హీ క్రియేటెడ్ ఫర్ హిమ్సెల్ఫ్. ఆ తర్వాత పూరి డైరెక్షన్ లో వచ్చిన దేశముద్రతో మస్కులర్ మ్యాచో హీరోగా తనను తాను ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నాడు మన బన్నీ. ఏ స్టీరింగ్ ఆటోలో విన్నా సత్తే పాటలే. ఏ పార్టీలో చూసినా బన్నీ డాన్స్లే. నెక్స్ట్ పరుగు సినిమాతో బన్నీ తన ఫిక్స్డ్ ఇమేజ్ చట్రాన్ని పొట్టున పగలగొట్టాడు. ఒక కమర్షియల్ స్టార్ స్టోరీని కూడా డ్రైవ్ చేయగలడని ప్రూవ్ చేశాడు. తన పర్ఫార్మెన్స్ తో హెల్ప్ చేస్తానని మాట ఇచ్చాను. అవసరం అయితే నా ప్రాణాలు కూడా ఇస్తాను. ఇండస్ట్రీని సర్ప్రైజ్ చేశాడు. నేను ప్రేమించిన అమ్మాయి పెళ్లి సార్. తాత రామలింగయ్య గారు లాగానే ఈ పిల్ల ఎక్కడ ఆగిపోద్దేమో అని మీరు టెన్షన్ పడుతున్నారు. మనోడు కూడా మంచి యాక్టర్ అనేలాగా చేశాడు. కానీ లేచిపోయే అధికారం మనకు లేదు. అటు పిమ్మట ఆర్య టు ఒర్డు సినిమాలు బన్నీని ఆర్టిస్ట్ గా స్ట్రాంగ్ చేశాయి. ఇక వేదన్ సినిమాతో కేబుల్ రాజ్ పాత్రలో బన్నీ కామన్ మ్యాన్ గుండెల్లో కన్నీళ్లు పూయించాడు. కాలానికి ఎదురెళ్ళి నిలిచాడు. బన్నీ తను ప్రేక్షకుల లైఫ్ లో తనొక పార్ట్ అనేలా కన్విన్స్ చేశాడు. ఆ తర్వాత బన్నీ త్రివిక్రమ్ సినిమా. జూలై సినిమా అంటే బన్నీ ఫ్యాన్స్ కు ఒక ఫీస్ట్, ఒక సెలబ్రేషన్ అనే చెప్పాలి. డైరెక్టర్ త్రివిక్రమ్ బన్నీని కామిక్ యాక్షన్ హీరోగా రీడిజైన్ చేసి ఏం జరిగింది సార్? జూలైగా ప్రజెంట్ చేస్తే ఏం జరిగింది? కాల్ చేశాను. బన్నీ పాటలకు, డాన్సులకు, మాటలకు, ఫైట్లకు ఈలలు, అరుపులు, నవ్వులు వెరసి బన్నీ ఫ్యాన్స్ కు పూనకాలు. ఇంతలో సురేందర్ రెడ్డి రేస్ గురంతో బన్నీ మన ముందుకు వచ్చాడు. ఇండస్ట్రీని కుదిపేసి యాక్షన్ రొమాన్స్ తో టాప్ స్టార్ అయ్యాడు. అలా ఆలోచించలేపే బన్నీని హరీష్ శంకర్ ప్రెజెంటింగ్ యు ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ ఎంటర్టైనింగ్ డీజే తో దుమ్ము లేపేలా చేశాడు. క్యారెక్టర్ డీజే డైలాగ్ ఓరియంటేషన్ లో మెచ్యూరిటీ వేవ్, యాదవ వల్లించకుండా వెర్రి వేషాలు వేస్తూ సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని వాచ్ అభినయంలో సెటిల్డ్ గ్రాఫ్, సహస్ర శీర్ష పురుషః, జస్టస్ పోస్టర్స్ లో డీజే ఒక యూనిక్ స్టైల్. సింపుల్ గా చెప్పాలంటే ప్యాక్ చేసి పొట్లం కడితే అల్లు అర్జున్ ఫైర్ బ్రాండ్ అయ్యాడు.
ఇంకా సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో మన బన్నీ నాన్న నువ్వే నా హీరో నా కథకి నువ్వే హీరో నాన్న అని గొంతులో జీరోతో అన్న మాటలు ఎమోషనల్ ఫెలోస్ కళ్ళల్లో వెచ్చని కంటతడిని పుట్టించారు. ఇది కదా ఒక యాక్టర్ కి అవార్డు. 1 నుంచి 10 దాకా నేనొక్కడే. ఇంతకన్నా బన్నీకి ఏం కావాలి? కాస్త ఊపిరి పీల్చేలోగా అలా వైకుంఠపురం సినిమాతో బాధ్యత గల కొడుగ్గా త్రివిక్రమ్ రాతకు జీవం పోశాడు. పాటకు రంకెలు నేర్పాడు. బంటు పేరుతో యాక్షన్ ఎంటర్టైనింగ్ యాక్టర్గా సమస్త జనాలను సమ్మోహనపరిచాడు. మళ్ళీ సుకుమార్తో జతకట్టి పుష్పరాజుగా బన్నీ కొత్త అవతారం ఎత్తాడు. నీతో పెట్టుకునే బదులు ఆ ఎమ్మిని పోయి అడుక్కుంటాను నేను చూడమని. ఇండస్ట్రీలో ఏ హీరో కూడా చేయని క్యారెక్టరైజేషన్ తో చెబితే మా బాస్ చంపేస్తాడా. సాహసం చేశాడు బన్నీ. పిచ్చిగడ్డం, పాత చొక్కా, ఎత్తుభుజం, గల్లలుంగి, నీ యబ్బ తగ్గేదే అంటూ యావత్ సినీలో కానీ ఉక్కిరి చేశాడు. డబ్బుల సునామీతో బాక్స్ ఆఫీస్ ను కుదేలు చేశాడు. ఈడా ఉంటా ఆడా ఉంటా అంటూ సౌత్ నార్త్ ఇండియాని ప్యాక్ చేశాడు. తనకంటూ ఒక స్పెషల్ ఫ్యాన్ బేస్ ను సాలిడ్ గా క్రియేట్ చేసుకున్నాడు మన బన్నీ. స్కూల్ రోజుల్లో జిమ్నాస్టిక్ వెళ్లి బాడీని ఫ్లెక్సిబుల్ గా చేసుకున్నాడు. నిర్మాత కొడుకు కదా సినిమాలు చేస్తాలే అనే మాటల నుండి ఇదెక్కడి డెడికేషన్ రా బాబు, మీ నాన్నకి మనం పడే బాధ గురించి చెప్తాను కానీ నేను తీసుకెళ్తాను కాదు అని నిర్మాతలందరూ వెంటబడేలా అందరి నోర్లు మూయించాడు. నేషనల్ అవార్డు సాధించిన ఒకే ఒక తెలుగు నటుడుగా సత్తా చూపాడు. Allu Arjun, charismatic performance. తండ్రికి మంచి తనయుడిగా, తాతను మించిన యాక్టర్గా, టోటల్ ఇండియానే షేక్ చేసిన పాన్ ఇండియన్ యాక్టర్ అల్లు అర్జున్ ఒక పోటీ లేని ఐకాన్ స్టార్.